మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం చక్రవర్తి పదవిని విడనాడి కీర్తి సంపదలు వీడి బంధాలన్నీ తెలుసుకొని చేరేనే దైవ సన్నిధి. హే సూర్యకుల యశస్వి, జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి అర్ఘ్యమర్పించి చరణవందనాలు చేసి సత్కరించారు. మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు సమర్పించ యత్నించాడు. తమరు ఈ జన్మలో సామ్రాట్టుగా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు. తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు. దేవాసుర సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చకితుల్ని చేసి మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు. ఈనాడు తమ పూర్వీకులు ఎంతో గర్విస్తూ ఉంటారు. భువిలో తమ సూర్యవంశీయుల కీర్తిని ఉజ్వలంగా ప్రకాశింపచేసి తమ పూర్వీకుల ఖ్యాతిని ద్విగుణీకృతం చేశారు. అందువలన చరిత్రలో తమ నామం కూడా రఘు, ఇక్ష్వాక, భగీరథులతో సమానంగా మహా ఆదర్శంగా ఉదహరిస్తారు. మాతృదేవత మమత ఈ జగత్తులో విఖ్యాతమైనది. కాని పుత్ర వియోగంతో తమరు ప్రాణాలు త్యజించి భాతృప్రేమకు ఈ జగత్తులో ఒక అనిర్వచనీయమైన ఉదాహరణగా నిలిచిపోయారు. ఈనాటి ఈ అమరగాథ త్రిలోకాలలోనూ యుగయుగాల వరకు స్మరించుకుంటారు. హే మహాత్మా, మా ప్రణామం స్వీకరించండి. మహారాజా, నేను తమ అధీనంలో ఉన్న సర్వరాజ్యాధికారులు, సామంతులు, రాజులందరి వైపు నుండి తమ చరణాలకు పుష్పాంజలి సమర్పిస్తున్నాను. తమ ఆజ్ఞను పరిపాలించడంలో ఎప్పుడైనా ఒక పొరపాటు జరిగితే తమరు ఎంతో ఉదారంగా నన్ను క్షమించారు. తమరి అంతిమ ఆజ్ఞను నేను నిర్వర్తించలేని వాడనైతిని. తమరు నన్ను శిక్షించనూ లేదు, క్షమించనూ లేదు. హే బాల్యసఖ, క్షమించానని ఒక్క మాట చెప్పండి చాలు.
బంధాలు అనుబంధాలు తనువున ప్రాణమున్నంతవరకే మహారాజైనా నిరుపేదైనా మరణం తప్పదు ఎవరికైనా. మనిషికి రూపం కాదు శాశ్వతం, పుణ్యఫలమే ఇలలో సుస్థిరం. ఆత్మలేని దేహం జ్యోతిలేని దీపం, తుదకు మట్టితో సమానం. ఈ బంధాలు అనుబంధాలు తనువున ప్రాణమున్నంతవరకే. ఈ బంధాలు అనుబంధాలు తనువున ప్రాణమున్నంతవరకే. గురుదేవా, ఈ సమయంలో అన్నిటికంటే పెద్ద సమస్య మహారాజు గారి దహన సంస్కారం ఎవరు చేస్తారు? శాస్త్రాలలో ఉదహరించిన విధంగా పుత్రునికే పితృదేవుని అంతిమ సంస్కారాలు చేయడానికి అధికారం ఉంది. మహా తేజస్సులైన నలుగురు పుత్రులతో ఈ ధరిత్రిపై విరాజిల్లిన ఇలాంటి పుణ్యాత్ముడికి దహన సంస్కారాలు ఏ ఒక్క పుత్రుడు చెంతలేకుండా చేయడం సముచితం కాదు. ప్రస్తుతం ఆ నలుగురు పుత్రుల్లో ఏ ఒక్కరూ ఇప్పుడు ఇక్కడ లేరు. శ్రీరామ లక్ష్మణులు వనాలలో ఉన్నారు. రాకుమారులు భరత శత్రుఘ్నులు కూడా బహుదూరంలో కైకేయి దేశంలో ఉన్నారు. సందేశం ఇచ్చి పిలిపించడానికి కూడా సమయం చాలదు. అప్పటి వరకు మహారాజు గారి దేహాన్ని ఉంచడం సముచితమేనా? నిస్సందేహంగా సముచితమే. మహారాజుల వారు ప్రతాపవంతులే కాక ధర్మపరాయణులు. అటువంటి వారికి తన పుత్రుని ద్వారా చేరవలసిన అగ్నిదానం పిండదానం దక్కకుండా వంచడం న్యాయం కాదు. రాజవైద్యుల సలహాలతో వెంటనే మహారాజు గారి దేహాన్ని సుగంధ ఔషధాలు కలిపిన తైల నౌకలో ఉంచండి. దాని వలన మహారాజు గారి దేహం క్షీణించదు. తమ ఆజ్ఞ గురుదేవా. భరత శత్రుఘ్నులను వెనువెంటనే పిలిపించే ఏర్పాట్లు చేయించండి. తమ ఆజ్ఞ మునివర్య. గురుదేవా, ఇక రెండవ సమస్య. భరతుల వారికి రాజ్యాధికారాన్ని అప్పగించే వరకు మన రాజ్యంలో శాసనాధికారులు ఎవరు? ఏ విధంగా తండ్రి ఆశ్రయం కోల్పోయిన పుత్రులు నిరాశ్రయులై నీచకార్యాలు చేయడానికి తెగిస్తారో అదేవిధంగా రాజు లేనందువలన ప్రజలు అరాచకాలు చేస్తారు. న్యాయబద్ధంగా ప్రజలను శాసించే అధికారి లేనందువలన అపరాధులు పెరిగిపోతారు. ఏ రాజ్యంలో అరాచకాలు జరుగుతాయో ఆ రాజ్యంలో ప్రజలు ధైర్యంగా ఉండలేరు. అదేవిధంగా దూరదేశాలకేగి వర్తకం చేసుకునేవారు సంతోషంగా యాత్రలు చేయలేరు. రాజు లేకుండా న్యాయాన్యాయాలు నిర్ణయించే విభాగం ఎవరు నిర్వర్తిస్తారు? న్యాయం ఎలా జరుగుతుంది? అందువలన వీలైనంత త్వరగా
ఎవరో ఒకరికి శాసన విభాగం అప్పజెప్పడం అత్యవసరం. మీ అందరి ఆలోచనలు సముచితమే. ఇప్పటి వరకు అలాంటి అరాచకాలు నెలకొన్న స్థితి కోసల దేశంలో ఎప్పుడూ రాలేదు. ఇంకా మహారాజు దశరథుల వారి శకం సమాప్తం కాలేదు. రఘుకుల కేసరి దశరథుల వారి శాసనంలో ఇలాంటి అవకతవకలు అందరూ ఉండగా ఈ రాజ్యంలో అసలు ఎలా జరుగుతాయి? ఎప్పటి వరకు రాజా దశరథుల వారి దేహం విరాజిల్లుతూ ఉంటుందో అప్పటి వరకు వారి శాసనాలు ఉంటాయి. మహారాజు గారు రాజ్యానికి ఉత్తరాధికారిగా యువరాజు భరతుల వారిని ఎన్నుకున్నారు. భరతుల వారికి సందేశం పంపి వారిని శీఘ్రాతి శీఘ్రంగా అయోధ్యకు పిలిపించండి. ఆర్యసుమంత, గురుదేవా, భరతుల వారు వచ్చేంత వరకు సైన్యాధ్యక్షుల వారి సహాయ సహకారాలతో రాజ్య నిర్వహణా భారాన్ని తమరు వహించండి. చిత్తం గురుదేవా. శ్రీధర్, ఆజ్ఞ మునివర్య. తమరు వాయువు కంటే వేగంగా పరిగెత్తే అశ్వాలను తీసుకుని వెంటనే కైకేయి దేశానికి బయలుదేరండి. ఆజ్ఞాబద్ధుడను గురుదేవా. శ్రీధర్, భరతుల వారి చెంతకు వెళ్ళిన తరువాత సామాన్య భావంతో మాట్లాడండి. తమ మొహంలో ఎలాంటి శోకభావం ప్రకటితం చెయ్యకుండా యువరాజు భరతుల వారికి సందేశాన్ని అందించి కులగురువు వశిష్ఠులు యోగక్షేమాలు అడిగారని తెలియచేయండి. తమరిని వెంటనే ఒక అత్యవసర కార్యం కోసం రమ్మన్నారని సెలవేయండి. ఆజ్ఞను అనుసరిస్తాను గురుదేవా. రాముల వారి వనవాసం, మహారాజు గారు స్వర్గస్థులైన విషయం ఎలాంటి స్థితిలోనూ తెలియచేయకూడదు. తమ మాటలలోనూ నడవడికలోనూ ఇక్కడి స్థితిగతులు అణుమాత్రం తెలియకూడదు. తెలిస్తే వారు దుఃఖాన్ని తట్టుకోలేరు. ఆర్యసుమంత, ఆజ్ఞ గురుదేవా. ఏ విధంగా కైకేయి దేశానికి వెళ్లే రాజదూతలు సదా అమూల్య కానుకలు తీసుకువెళ్తూ ఉంటారో ఆ ప్రకారంగానే నేడు కూడా అమూల్య కానుకలు కైకేయి నరేషునికి అందించే ఏర్పాట్లు చేయండి. చిత్తం గురుదేవా. నావను ప్రమిదగ చేసి ఆరిన జ్యోతికి సుగంధ ఔషధాలు కలిపిన తైలముని వేసేరే తనయుడు భరతుని రాక కోసం భద్రపరిచేరే మృతదేహం. తనయుడు భరతుని రాక కోసం భద్రపరిచేరే మృతదేహం. చక్రవర్తిగా ప్రశంసలనంది నాలుగు దిక్కులా కీర్తిని పొంది సురనరమునివరులా ఆశీస్సునందిన అంతటియా మహనీయునికి పుత్రరత్నములు నలుగురు ఉన్నా చేరువలో లేరు ఒకరైనా. అన్నీ ఉన్నా ఆ మహారాజు తప్పించేనే అంతిమ సంస్కారానికై. తప్పించేనే అంతిమ సంస్కారానికై. పితాశ్రీ, ఏమైంది అగ్రజ? శత్రుఘ్న, వేకోజామైనదా? అయినది అగ్రజ. శాస్త్రానుసారం వేకువ స్వప్నం నిజం అవుతుంది. నేటి వరకు అగ్రజులు రాముల వారి గురించి దుస్వప్నాలు వచ్చాయి. కానీ నేడు మన పితాశ్రీ గురించి దుస్వప్నం వచ్చింది. ఏం స్వప్నం వచ్చింది పితాశ్రీ గురించి? ఎలా చెప్పను? పితాశ్రీ శిరస్సు మీద మకుటం లేదు. వారి కురులు చెదిరి ఉన్నాయి.
ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి బురదతో నిన్న అగాధంలో పడ్డారు. వారు తద్దినం భోజనం తిన్నారు. తదనంతరం వారి శిరస్సును వంచి పలుమార్లు తైలంలో ముంచుతున్నారు. మళ్ళీ మరో స్వప్నం వచ్చింది. సాగరాలు ఎండిపోయాయి. చంద్రుడు తునాతునకలైపోయాడు. నలువైపులా అంధకారం. పర్వతాలు బ్రద్దలయ్యాయి. వాటి నుంచి జ్వాలలు రేగాయి. మన పితాశ్రీ ఎర్రని హారం ధరించారు. ఎర్రచందనం రాసుకుని గార్ధవ రథం మీద దక్షిణ దిశగా సాగుతున్నారు. రిపుదమన, పితాశ్రీ నా విధంగా తలుచుకుంటే మా మనసు భయంతో గజగజలాడుతోంది. ఏదో విపరీతం తప్పకుండా జరిగే ఉంటుంది. రాజకుమారులకు జయము. ఒక దూత అయోధ్య నుంచి ఏదో సందేశం తీసుకొచ్చారు. తక్షణమే దర్శనం కోరుతున్నారు. చూసావా, మా సందేహం నిజమైంది. అయోధ్య నుంచి ఏదో సందేశం వచ్చింది. శ్రీధర్, ఏమిటా సందేశం? త్వరగా చెప్పండి. తమరిని తక్షణం అయోధ్యకు తరలి రమ్మన్నారు. అందరూ కుశలమే కదా? పితాశ్రీ, మాతలు, రామలక్ష్మణులు కుశలమేనా? ఏమిటి అత్యవసర సందేశం? గురుదేవులు వశిష్ఠుల వారి ఆదేశం తమరు తక్షణం అయోధ్యకు రావాలని. అలాగే. శత్రుఘ్న, పద, తాతగారు అనుమతి తీసుకుందాం. అయోధ్య కులగురువులు వశిష్ఠులు అత్యవసర సందేశం పంపిన తరువాత ఇంకా తమరిని ఉండమని కోరడం న్యాయం కాదు. యుధాజిత్, వత్స, కుమారులకు వీడ్కోలివ్వడానికి ఘనంగా ఏర్పాట్లు చేయండి. తమ ఆజ్ఞ పితాశ్రీ. తాతగారు, ఎలాంటి సన్నాహాలు చేయనవసరం లేదు. మేము వెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వండి. సుఖీ భవ. ఆయుష్మాన్ భవ. చిరంజీవ. అరుగో భర్తలు వారు వస్తున్నారు. వస్తారని ఆ పాపాత్ముడు మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటది. అవును, భలే చెప్పారు బాబు. నిజమే మరి. సరే, వస్తున్నారు. ఏంటా ఏదో ఈ మోసం చేశారు. అవును, భలే చెప్పారు. ఏమిటి వింత శత్రుఘ్న? నగరవాసులంతా మమ్ము చూసి మొహం తిప్పుకుంటున్నారు. రాజభవనం అంతా వెలవెలబోతోంది. అదే మాకు అర్థం కావడం లేదు అగ్రజ. రా, తెలుసుకుందాం. రాణి, హారతి సిద్ధం చెయ్యండి రాణి. తమ పుత్రుడు అయోధ్యారాజు భరతుల వారు రాజభవనంలోకి ప్రవేశిస్తున్నారు. నియమానుసారం ముందుగా పితృదేవుల దర్శనం కోసం వెళ్తారు. అక్కడికి వెళితే దుఃఖితులవుతారు. అందుకని నేను వారిని సరాసరి ఇక్కడికే తీసుకొస్తాను. హారతి సిద్ధం చెయ్యండి రాణి, హారతి సిద్ధం చెయ్యండి. పితాశ్రీ ఏకాంత మందిరంలో లేరు. ఎక్కడున్నారో చెప్పగలవా? యువరాజా, యువరాజా వచ్చేశారా? సుఖీ బాబా, కలకాలం చల్లగా ఉండండి. పదండి, మీ మాతృశ్రీ పిలుస్తున్నారు. వారు తమరిని చూడాలని తాతాలాడుతున్నారు. ముందుగా మేము పితాశ్రీని దర్శించాలి. ఎక్కడున్నారు? వారిని ఇప్పుడు చూడడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? నాకు తెలియదు. తమరిని తీసుకొని రమ్మన్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలట. పదండి. మీరు వెళ్ళండి పుత్ర. మీ మాతగారు కూడా తమరిని చూడాలని తాతాలాడుతున్నారు. రండి యువరాజా, రండి. దయచేయండి, దయచేయండి. ఏమై ఉంటుంది? రండి, రండి, దయచేయండి, దయచేయండి యువరాజా, దయచేయండి.
ఏమైనది మాతేశ్వరి? ఎందుకు ధవళ వస్త్రాలు ధరించారు? తమ ఆభరణాలు ఏమయ్యాయి? మీ నుదుట సింధూరం లేదు. ఏమైంది మాతేశ్వరి? మహారాజు గారు మీ మందిరంలో కూడా లేరు. రాజభవనం అంతా వైరాగ్యంగా ఉంది. ఎక్కడ మహారాజు గారు? ఎక్కడ మా పితాశ్రీ గారు? చెప్పండి మాతేశ్వరి, ఎక్కడ పితాశ్రీ? పుత్ర, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని త్యజించక తప్పదు. ప్రాణాలు శాశ్వతం కావు. ఎంతటి ధర్మాత్ముడైనా గిట్టవలసిందే. ఆ రీతిని మనము అవలంబించాలి. మీ పితాశ్రీ కూడా ఆ పరమ ధర్మాన్ని అనుసరించారు. ఇక్కడికి వచ్చే వరకు మా హృదయం కంపించిపోయింది. మా మనసు శంకించిన కీడు, కాంచిన దుస్వప్నాలు అన్నీ నిజమయ్యాయి. జరగకూడదు జరిగింది. జరిగింది మాత. ధైర్యం వహించు పుత్రా. ఇప్పుడు నువ్వు మీ పితాశ్రీ వలె ధీరుడివి, వీర పురుషుడివి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు ఈ తుచ్చ శరీరాన్ని త్యజించవలసినదే. ఇది సర్వసాధారణం. నీలాంటి సత్పురుషుడు సాధారణ విషయం కోసం శోకించడం అవివేకం. మాత, మేము ఎంత దౌర్భాగ్యులం. మాకు పితాశ్రీ అంతిమ దర్శన భాగ్యం కలగలేదు. పితాశ్రీ, మీరైనా మేము వచ్చే వరకు నిరీక్షించి తమ స్వహస్తాలతో మమ్మ అగ్రజులు రాముడు వారికి అప్పగించుండొచ్చు కదా. మాత, వారు అంతిమ క్షణాల్లో మమ్మ తలుచుకునే ఉంటారు. ఆ సమయంలో మీరందరూ వారి చెంతనే ఉన్నారు. కేవలం మేము లేవు. మమ్మ తప్పకుండా తలుచుకునే ఉంటారు. చెప్పండి మాత, ప్రాణాలు త్యజించే సమయంలో వారి అంతిమ వచనాలేమిటి? చెప్పండి, పితాశ్రీ అంతిమ వచనాలేమిటి? వారు అంతిమ సమయంలో రాముణ్ణి తలుచుకున్నారు, రామనామమే ఉచ్చరించారు. ఏమిటి, రామనామం ఉచ్చరించారా? అంటే రాములు వారు కూడా వారి చెంతలేరా? లేడు. కానీ అంత అత్యవసరం ఏమొచ్చింది రాములు వారు కూడా వారి చెంత లేకపోవటానికి? మీరు వారి చెంతనే ఉన్నారా? లేను. వారు మహారాణి కౌసల్య సన్నిధిలోనే తమ ప్రాణాలు త్యజించారు. ఏమిటి, మాతా కౌసల్య వారి మందిరంలో ప్రాణాలు త్యజించారా?
ఆ సమయంలో మా అగ్రజులు ఎక్కడున్నారు? వనవాసంలో. వనవాసమా? మాత, ఏమిటి మీరనేది? మహారాజులు స్వర్గస్థులు కాకపూర్వం వారికి 14 వత్సరములు వనవాసం విధించారు. వనవాసమా? అగ్రజుల వారికి వనవాసమా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ శిక్షను భయంకర అపరాధులకు విధిస్తారు. మా అగ్రజులు రామచంద్రులు సత్యం, ధర్మం, గౌరవం మూర్తి భవించిన వారు. మరి వారికి ఎందుకు విధించారు ఈ శిక్ష? చెప్పండి మాత, చెప్పండి, చెప్పండి మాత, వారి నేరం ఏమిటి? ఇందులో ఎవ్వరి నేరమూ లేదు పుత్రా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు అంతే. అయితే మీ పితాశ్రీ ఒక సత్య, నిష్ఠ, ధర్మపరాయణుని వలె తమ వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. వాగ్దానం ఏమిటా వాగ్దానం? ఎవరికిచ్చారా వాగ్దానం? మాకు. తమరికా? ఏం వాగ్దానం ఇచ్చారు తమరికి? అది ఒక పెద్ద కథ నాయనా. తరువాత విందువుగాని. నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉంది. మీ పితాశ్రీ అంతిమ సంస్కారాలు చెయ్యాలి. అయోధ్య రాజ్యభారాన్ని నిర్వహించాలి. రాజైనవాడు పసిబిడ్డవలే విలిపించటం శోభనీయం కాదు. ఇది అశువులు రాల్చే సమయం కాదు. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని గురించి యోచించాలి. మీరు నిజం వచించారు మాత. ఇది అసురువులు రాల్చే సమయం కాదు. మాకో సందేహం. అసలు ఈ రాజభవనంలోనే ఏదో భయంకరమైన కుతంత్రం జరిగింది. ఏదో దుష్టశక్తి మా వంశాన్ని సర్వనాశనం చేయాలని సుఖశాంతులు నిండిన మా జీవితాల్లో విషం నూరిపోసింది. మా మొదటి కర్తవ్యం ఏమిటంటే ఈ కుతంత్రం జరిపింది ఎవరో తెలుసుకొని మహానుభావుడైన మా పితాశ్రీని హత్య గావించిన ఆ నీచుణ్ణి, మా అగ్రజుని దేశ బహిష్కరణ గావించిన ఆ ద్రోహిని, ప్రేమకు నిలయమైన మా కుటుంబంలో కుట్లత్వాన్ని నింపిన ఆ దుష్టుణ్ణి ప్రాణాలతో ఏనాటికి వదిలేది లేదు. ప్రాణాలతో వదిలేది లేదు. అయితే నువ్వు మరణదండన విధిస్తావా? నిస్సందేహంగా కాలయముడే అయినా సరే విధించి తీరుతాను. అయితే నువ్వు ఆ దండన మాకు విధించాల్సి ఉంటుంది. తమకా? అవును, మాకే. ఆ వాగ్దానాలు చేసింది మాకే. మహారాజు గారు మాకు 2 వరాలిచ్చారు. ఆ వరాలు ఎప్పుడు కావాలన్నా కోరుకోవచ్చన్నారు. ఇక నువ్వు తాతగారి వద్దకు వెళ్ళాక కౌసల్య ఇచ్ఛానుసారం మహారాజు గారు రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. మహారాణి కౌసల్య అనుకుంది, కైకేయి పుత్రుడు భరతుడిక్కడ లేడు కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా పుత్రుడిని రాజును చేస్తే ఏ సమస్య ఉండదని. మేమందుకు అవకాశం ఇవ్వలేదు. మేముండగా నీకింత పెద్ద ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? అందుకు మహారాజు వారి దగ్గర మా 2 వరాలు కోరుకున్నాం. నీకోసం అయోధ్య రాజ్యాన్ని, రాముని కొరకు 14 వత్సరములు వనవాసాన్ని. మేము నీ మార్గాన్ని పూర్తిగా నిష్కంటకం చేశాం. పాపం అందరొక్కతే,
ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించింది. అసలు తనే ఈ ఆలోచనను వెల్లడించి నిద్రిస్తున్న మమ్ము జాగృతం చేసింది. సవ్యంగా అన్ని విషయాలు మేము నిర్వర్తించాం. రామునితో సీత, లక్ష్మణులు కూడా మాకు కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మొత్తం చాలా సుగమంగా జరిగింది. కాని విధాత ఒక చిన్న విఘ్నాన్ని కల్పించాడు. మహారాజు గారు రాముని వియోగంలో స్వర్గస్థులయ్యారు. మాకు తెలుసు, పితాశ్రీ మరణం నీకు మహా దుఃఖం కలిగిస్తున్నది. మాకు దుఃఖంగానే ఉన్నది. కానీ మహారాజు గారు తిరిగి రాలేరు కదా. అందుకే నువ్వు వారి వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చాలి. వారి ఆజ్ఞానుసారం ఈ సువిశాల సామ్రాజ్యానికి అధిపతివవుతావు. నిష్కంటకమైన ఈ రాజ్యం నీదే. ఇక నువ్వు శోకాన్ని త్యజించి ధైర్యం వహించి వీరకిశోరం వలె సింహాసనాన్ని అధిష్ఠించు. పుత్ర, ఒక సాధారణ మనిషి ఇలాంటి పరిస్థితిలో శోకించడం సహజమే. కానీ నువ్వు సాధారణ వ్యక్తివి కావే. నువ్వు సత్యసంధుడివి, సదాచారివి. నీ మేధస్సు వేదాలను అవగాహన చేసుకున్నటువంటిది. ఈ సమయంలో నీవు రాజు యొక్క కర్తవ్యం నిర్వర్తించాలి. మమ్మల్ని ఎందుకలా చూస్తున్నావు? మేము ఏమి చేసినా నీకు మేలు జరగాలని ఆశించే చేశావు. నువ్వు మాకు మేలు చేయలేదు. నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేశావు. నువ్వు చేసిన కుటిలతో మమ్ము రఘుకులంలో కళంకితుడిగా నిలబెట్టింది. పాపాత్మురాల, కులఘాతకి, ఈనాడు నన్ను ఇలా అగాధంలో తోయటం కంటే నేను పుట్టినప్పుడే నన్ను నీ చేతులతో కసిదీరా చంపుంటే నాకీనాడు ఈ నికృష్టపు మరణం తప్పుండేది. మా భాగ్యరేఖ ఎంత విచిత్రమైనది. రఘుకులం లాంటి ఉజ్వల వంశంలో జన్మించాం. అత్యంత పరాక్రముడు, నిష్ఠాగరిష్ఠుడు, ధర్మాత్ముడైన దశరథుని లాంటి తండ్రిని పొందాం. సర్వలోకాలు కీర్తిస్తున్న శ్రీరామచంద్రుని సోదరునిగా జన్మించాం. కానీ నీలాంటి పాపాత్మురాలు, కులఘాతికైన నీచురాలి మాతృగర్భం నుంచి జన్మించాను కదే. హే విధాత, నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకెవరుంటారు? పాపాత్మురాల, పరమ పవిత్రుడైన శ్రీరాముణ్ణి వనాలకు పంపించమని అడిగిన సమయంలో నీ నాలుక ఎందుకు ముక్కలు ముక్కలు కాలేదే? నీవు మమకారపు ఆవేదనలో నీకు మేలు జరిగిందన్న విషయం తెలుసుకోవడం లేదు. మూర్ఖుడా, వరించి వచ్చిన అదృష్టాన్ని తిరస్కరించుకో. నువ్వు మా అగ్రజుల్ని ఏనాడు వనాలకు పంపించావో ఆనాడే మా అదృష్టం పటాపంచలయ్యింది. ఆ శ్రీరామచంద్రుల వారు నిన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా ఆరాధించేవారు. ఆ కౌసల్య మాత నీకు తోడబుట్టిందల్లా ప్రేమను పంచి ఇచ్చింది. వారి ఏకైక పుత్రుణ్ణి వనాలకు పంపిస్తుండగా నీ అంతరాత్మ నిన్ను తృఢీకరించలేదా? నీ హృదయం తునాతునకలవలేదా? ఇలాంటి క్రూర వరాలు అడుగుతుండగా నీ నోట్లో పురుగులు ఎందుకు పడలేదు? నీ నాలుక ఎందుకు తెగలేదు? ఇలాంటి నీచ వచనాలు ఎందుకు పలుకుతున్నావు? నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? భూమిలో ప్రతి తల్లికి పుత్రుని గొప్పవాణ్ణి చేయాలనే ప్రలోభం ఉంటుంది. ప్రలోభం, ప్రలోభమే పాపానికి హేతువు. ప్రలోభమే మనిషిని అంధుణ్ణి చేసి పాపపుణ్యాల్లో ఉన్న ఆంతర్యాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది. శ్రీరాముణ్ణి మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా ప్రేమిస్తాయి. కానీ నువ్వు ఒక పశువు కంటే నీచంగా ప్రవర్తించి వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. నువ్వు స్త్రీవి కావు, మానవత్వం నశించిన రాక్షసివే, రాక్షసి. పుత్రా, మేమేం చేసినా నీ మేలు కోసమే చేశాం. మేము నీ మాతలం పుత్ర, నీ మాతలం. కాదు,
కాదు, నేటి నుంచి నువ్వు మాకు మాతవు కాదు. మాకు జన్మ జన్మల వరకు నరకంలో ఉండటం అంగీకారమే, కానీ నిన్ను మాత అనటానికి మా మనసు అంగీకరించదు. పుత్రా, ఒకవేళ మా మాటలు ఈ లోకం నుంచి పరలోకం చేరుకుంటే పితాశ్రీ మీరు వినండి. నేడు తమ ఈ అభాగ్యపుత్రుడు తన తల్లి కైకేయిని త్యజించాడు. అలా అనకు. అంతేకాదు పితాశ్రీ, తమరు మమ్మ ఆశీర్వదించండి. తమ ఇచ్ఛానుసారం శ్రీరాముణ్ణి వనాల నుంచి తీసుకువచ్చి అయోధ్య రాజ్య సింహాసనాధీశుణ్ణి చేస్తాం. మహారాణి కైకేయి, ఒకవేళ మీరు స్త్రీ కానట్లయితే మీరు చేసిన దుష్కర్మలకు మా ఈ స్వహస్తాలతో మీ శిరస్సును ఖండించి ఉండేవాళ్ళం. పుత్రా, ప్రతి అణువులోనూ విషాన్ని నింపుకున్న నిన్ను జీవించనివ్వటం కూడా పాపమే. కానీ నిన్ను శిక్షిస్తే ఎక్కడ శ్రీరామచంద్రుల వారు మమ్మల్ని పరీక్షిస్తారో అని ఆలోచిస్తున్నాం. కానీ నేటి నుంచి కళంకితమైన నీ మొహం చూడటం కూడా మాకిష్టం లేదు. అలా అనకు. మాకిష్టం లేదు. పుత్రా, అలా అనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా పితాశ్రీ ఒడిలో బాల్యం గడిపిన ఈ మందిరంలో ఇంకెప్పుడు పాదం మోపను. పుత్రా, ఇంకెప్పుడు నే పాదం మోపను. అలా అనకు. ఈనాటితో మన బంధం తెగిపోయింది. పుత్రా, పుత్రా, నా చిట్టి తండ్రి, పుత్రా. నా బంగారు తండ్రి, మమ్ము క్షమించు తండ్రి, క్షమించు. ఆర్యసుమంత, భరతుల వారు వేంచేశారు. అందువలన మహారాజు గారి మృతదేహాన్ని తైలం నుండి వెలుపలికి తీసి అంతిమ యాత్రకు తగు రీతిగా అలంకరించండి. భరతుల వారు నేరుగా తమ మాత చెంతకు వెళ్లడం మంచిదే అయింది. లేదంటే ఈ స్థితిలో తమ పితాశ్రీని చూసి తట్టుకోలేకపోయేవారు. మీరు ఏర్పాట్లు జాగ్రత్తగా చూడండి. భరతుల వారి చెంతకు వెళ్లి వారిని ఓదారుస్తాం. తమ ఆజ్ఞ గురుదేవా. శత్రుఘ్న, క్షత్రియుడు స్త్రీని దండించడం ధర్మం కాదు. మమ్మ ఆపకండి అగ్రజ, మీకు తెలీదు, ఇదే ఈ అనర్థానికి హేతువు. మేము అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ రాక్షసి కారణంగానే మన కుటుంబం అన్ని విధాలా సర్వనాశనం అయ్యింది. దీనివల్లే మన పితాశ్రీ మనకు లేకుండా పోయారు. మన అగ్రజులు వనాలకు వెళ్ళవలసి వచ్చింది. మేము దీన్ని వదలం, దీని ప్రాణాలు తీస్తాం, దీని ప్రాణాలు తీస్తాను. మమ్మ ఆపకండి అగ్రజ, ఇది రాక్షసి, ఇది ఆడది కాదు, రాక్షసి. దీని నువ్వు దీన్ని ఎలా శిక్షిస్తున్నావో మేము కూడా కైకేయిని అలాగే శిక్షించాలనుకున్నాం. మేమేం చేయలేకపోయాం. అలా చేస్తే తరువాత అగ్రజులు శ్రీరామచంద్రులు మా మొహం ఎన్నటికీ చూడరు. ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా తట్టుకోగలం, కానీ అగ్రజుల వారి ఆగ్రహాన్ని తట్టుకోలేం. మరి దీన్ని ఇలాగే వదిలేస్తారా? శత్రుఘ్న, శ్రీరామచంద్రులు మన మహారాజు. ఇలాంటి ఘాతకులకు శిక్ష వారే విధిస్తారు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. శత్రుఘ్న, మాత కౌసల్యకు మొహం ఎలా చూపించాలి? వారికి ఎలా నచ్చ చెప్పాలి? మేము నిర్దోషులమని ఎలా నిరూపించాలి? మాత, మాత,
మాత మేము భరతులం. భరత 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 వచ్చావా పుత్ర? మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మా మాట ఎవరూ వినడం లేదు. మమ్మను మా రాముని చెంతకి ఎవరూ తీసుకెళ్ళడం లేదు. ఇప్పుడు నువ్వు రాజువయ్యావు కదా, మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞనివ్వు. మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు, మమ్మను కూడా అతని చెంతకు చేర్చు. మాత మాత తమరు కూడా రాముని వెతుక్కుంటూ వెళితే భరతుడు ఎవరి ఒళ్ళో పడుకొని ఏడుస్తాడు. భరత మాత కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా? అలా అనుకు పుత్ర. భరతుడు కాడా? మేము అసలు తమ చెంతకు వచ్చినది తమరు వాత్సల్యంతో ఓదారుస్తారని. మాత గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం ఇస్తారని. మీరు మమ్మల్ని పుత్ర ప్రేమతో ఆదరించడం లేదు. అంత మాట అనుకు పుత్ర. మాకు ఈ దండన సరైంది. మాత మేము ఒకే ఒక పాపం చేశాం. ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం. ఆ దోషం భగవంతుడిదే కాని నాది కాదు మాత. భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు? అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు? అలా చేసి ఉంటే మా వంటి కళంకుడు జన్మించేవాడే కాదు. మాత రామచంద్రులు వనాలకు వెళ్లారనే దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు. తమకు ఎలా విశ్వాసం కలిగించగలం? మేం దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు. అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా విద్యలన్నీ వ్యర్థమొగ్గాక, ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక. మాత తమరు దేవతా సమానులు, మమ్ము విశ్వసించండి. మా అగ్రదులు సందేహించినా మేము తట్టుకోగలం, కానీ మీరు సందేహిస్తే తట్టుకోలేము. మాత బాల్యం నుంచి తమరి ఒడిలో ఆదరణ పొందగలిగాం. మరి నేడు ఆ ఒడిలో మాకు స్థానం లేదంటే ఆ జీవితం గడపటం కంటే మరణించడమే మేలు. వద్దు పుత్ర, ఇలాంటి కఠిన వాక్కులతో నువ్వు ఇంకా మా దుఃఖాన్ని అధికం చెయ్యకు. ఒక పుత్రుడు వనాలకు వెళ్ళాడు, ఇంకొకడు ఈ విధంగా మరణిస్తానంటుంటే మాత తన దౌర్భాగ్యం ఎవరితో చెప్పుకుంటుంది? ఏ ఆశతో జీవిస్తుంది? నిన్ను చూస్తుంటే సాక్షాత్తు మా రాముణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. మేము ఆ మాటలన్నది నిన్ను సందేహించి కాదు పుత్ర, మాకు నీ మీద కించిత్ సందేహం లేదు. ప్రతి కన్న తల్లి ఆత్మ సదా తన పుత్రుల గురించే చింతిస్తూ ఉంటుంది. ఒక పుత్రుడు ఎలాగో పితృదేవుని ఆజ్ఞానుసారం రాజ్యం వెళతాడు. అయితే మా ఆత్మ వనవాసం చేస్తున్న పుత్రుని గురించేగా తప్పిస్తుంది. అందుకనే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాం పుత్ర, నిరీక్షిస్తున్నాం. మా రాముడు ఎలాగో మమ్మ వనాలకు తన వెంట తీసుకెళ్ళలేదు. నువ్వు మా ఆజ్ఞ అవశ్యం నిర్వర్తిస్తావని, మమ్మ వనాలకు పంపుతావని మేము కొండంత ఆశతో నీ కోసమే ఎదురు చూస్తున్నాం పుత్ర. మేము తమని వనాలకు పంపించలేం మాత. తక్షణం వనాల్లో ఉన్న వారిని తమరి పాదాల చెంతకు తీసుకుని వస్తాం. ఇలాంటి స్వప్నాలు
ఇలాంటి స్వప్నాలు మాకు చూపించకు పుత్ర, మాకు చూపించకు. ఈ స్వప్నాన్ని వాస్తవం చేయటమే మా కర్తవ్యం. మాత, మీరు అసలు అగ్రజుల్ని వనాలకు ఎందుకు వెళ్ళనిచ్చారు? మీ అధికారంతో ఎందుకు నిరోధించలేదు? ఎలా నిరోధించను? వాడొక మహాజ్ఞాని వలె మాకు నారీ ధర్మాన్ని ఉపదేశించి తన పితృదేవుల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం వెళ్ళాడు. లేసి మాత్రం దుఃఖం కూడా ఆ మొహంలో కనిపించలేదు. తన వస్త్రాలు, ఆభరణాలు, రాజభోగాలు, ఈ సామ్రాజ్యాన్ని త్యజించాడు. ధరించి వదిలేసిన పాత వస్త్రాలను త్యజించినట్లు సీత ధర్మపత్ని ధర్మాన్ని నిర్వర్తించడానికి తన పతితో వెళ్ళింది. లక్ష్మణుడు తన అగ్రజునికి సేవలు చేయడానికి రామునితో వెళ్ళాడు. అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు. మాదెంత పాషాణ హృదయమో చూడు. 2 పుత్రులు వెళ్ళారు, కోడలు వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళడం చూసి కూడా తుచ్చమైన మా ప్రాణాలు వారిని అనుసరించలేదు. పుత్ర వాత్సల్య ధర్మాన్ని మహారాజు గారు నిర్వర్తించారు. మహారాజు గారు వాడున్నంత వరకు జీవించారు. వాడు వెళ్ళగానే మహారాజు గారు కూడా వెళ్ళిపోయారు. తమ ప్రాణాలను త్యజించారు. మాత, మేము మహాత్ములైన జనకుల్ని, సోదరుల్ని పొందాం. మీ వంటి మాత గర్భమును జనించే భాగ్యం కలగలేదు. కైకేయి సుతుడనై కళంకితుడనయ్యాను. అసలు నేను మీ గర్భాన్ని జనించి ఉంటే నాకు ఈ కళంకం ఆపాదించబడేదే కాదు. జనన మరణాలు మన ఇచ్ఛానుసారం జరగవు పుత్ర. అవి ముందే నిర్ణయింపబడతాయి. దానినే మనం విధి అంటాం. మనందరం ఆ విధి చేతిలో తోలుబొమ్మలవై ఆడుతూ ఉంటాం. ఆ విధి ఏం చేసినా మన కర్మానుసారం చేస్తాడు. అందులో పాపం కైకేయి నేరమేమీ లేదు. మాత, తమలాంటి ఉదారులు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు? ప్రస్తుతం ప్రజలందరూ నేనే ఈ అనర్థానికి హేతువుని నిందలు వేస్తున్నారు. ఆ ద్రోహి భరతుడే రాజు కావాలని కుతంత్రాలు పన్నాడంటున్నారు. లేదు లేదు, చంద్రుడు అగ్నివర్షం కురిపించవచ్చు, అమృతం హాలాహలం కావచ్చు. కానీ మా భరతుడు రాముడికి ద్రోహం చెయ్యలేడు. మేమే అందుకు సాక్ష్యం. ఆ సాక్ష్యం మేమిస్తాం ఈ లోకానికి. సూర్యకాంతికి సాక్ష్యం ఆవశ్యకత ఉండదు మహారాణి కౌసల్య. దాని ప్రకాశమే దానికి సాక్ష్యం. అదే విధంగా భరత, నీవు ధర్మావతారుడివి. ఏ విధంగా సూర్యుడున్న చోట అంధకారం ఉండదో అదే విధంగా మీ కర్మలు కూడా ధర్మ విరుద్ధంగా ఉండవు. మీరేం చేసినా అది ధర్మానికి ప్రతిరూపంగా ఉంటుంది. గురుదేవా, 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 మమ్మల్ని రక్షించండి గురుదేవా. గురుదేవా, ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి. ఈ సమయంలో పితృదేవుల వియోగం, అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి స్థాణువైపోయింది. మీరే మాకు మార్గదర్శకులు కండి గురుదేవా. రాకుమార, మీరు వేంచేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం. ఇది శోకించే సమయం కాదు. మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది. పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు. మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచాం. మీరు ధైర్యం వహించి పుత్ర ధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి. రండి వత్స, మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి
అంతిమయాత్రకు సన్నాహాలు చేయండి. రండి. దశరథ మహారాజులకి దశరథ మహారాజులకి అయోధ్య చక్రవర్తికి అయోధ్య చక్రవర్తికి దశరథ మహారాజులకి అయోధ్య చక్రవర్తికి దశరథ మహారాజులకి అయోధ్య చక్రవర్తికి జయ జయ ధ్వనులతో స్తుతించేరే ఈ జనులంతా అతని కోసం పదవికి కాదు ఈ జయ నినాదం తనువుకి కాదు ఈ నినాదం సత్కర్మలకే ఈ జయ నినాదం విజయం పొందిన వీరుల రాకను కీర్తించిన రీతిని అంతిమయాత్రలో ఈ మహారాజుకు పూలవానలే కురిపించారే అంతిమయాత్రలో ఈ మహారాజుకు పూలవానలే కురిపించారే బాల్యములోనా భుజములపైన తనయుల మోసెను ఆ తండ్రి తుది పయనమునా తండ్రి భారం తనయులు మోసి రుణమే తీర్చిరి తుది పయనమునా తండ్రి భారం తనయులు మోసి రుణమే తీర్చిరి కను పాపల్లే తనయులగాచి సుకుమారంగా పిల్చిన తండ్రికి వేదనతో విలపిస్తూ తనయుడు బంధ విముక్తికై చితినంటిల్చే వేదనతో విలపిస్తూ తనయుడు బంధ విముక్తికై చితినంటిల్చే ప్రాణములేని దేహమును చితిలో దహించిన వేళ సేవకుడైనా మహారాజైనా చివరకు ఇచ్చట బూడిదకారా సేవకుడైనా మహారాజైనా చివరకు ఇచ్చట బూడిదకారా
ఉన్నవాళ్ళందరూ పోయినోళ్ళ గురుతులు అనురాగం అనుబంధం ఆ స్మృతులన్నీ తలచిన కొలది మనసున కలతలు రగిలించేను ఆ స్మృతులన్నీ తలచిన కొలది మనసున కలతలు రగిలించేను భరత, ఈ అస్థికలపై వ్యామోహం ఎందుకు? ఈ అస్థికలు మీ జనకులు కారు. ఆ మహాత్ములు ఇప్పుడు తమ కర్మానుసారం పరలోకంలో ఆసీనులై ఉంటారు. జీవాత్మ కోసం పంచతత్వాలతో సృష్టించబడిన ఈ శరీరం ఎందుకు ప్రసాదింపబడుతుందంటే ఆ ఆత్మ తన జీవితంలో ఈ శరీరం ద్వారా తన కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించాలే కనుక. ప్రాణాలు పోయిన తరువాత ఈ నిర్జీవ శరీరాన్ని పంచతత్వాలైన అగ్ని, వాయువు, ఆకాశం, జలం, ధరణీమాతలకు తిరిగి ఇవ్వబడతాయి. అందువలన ఈ అస్థికలను పవిత్ర సరయూ నదికి సమర్పించండి. మనందరికీ ఇదే విధానం రాకుమారా. నేడు తమరు మీ పితృదేవులకు చేస్తున్నది ఒకనాడు తమ పుత్రుడు తమకు కూడా చేస్తాడు. మోహాన్ని త్యజించండి. మీరు నిర్వర్తించవలసిన కర్తవ్యం మీకోసం నిరీక్షిస్తున్నది. ప్రవహించేటి ఈ నదిలో కలిసిపోతాయి అస్థికలు. ఆతను చేసిన పుణ్యఫలాలు మిగిలిపోతాయి ఈ భువిలో. గురుదేవ, తమరి ఆజ్ఞానుసారం మేము రాజ్యసభకు ఏతించాం. ఏం చెయ్యాలో తమరు సెలవీయండి. రాజకుమార, మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం, తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు. మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రులు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్ళారు. మీ పితృదేవులు, జ్యేష్ఠ సోదరుడు ఇద్దరూ ఈ నిష్కంటక రాజ్యాన్ని మీకు సమర్పించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే సూర్యవంశీయుల ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి. ఇది మీ ఆజ్ఞ గురుదేవా.
ఈ సమయంలో ఇది మీ కర్తవ్యం యువరాజా. మంత్రిమండలి యొక్క అభిప్రాయం ఏమిటి? రాకుమారా, ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు. శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకొని నాశనం చేస్తారు. అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే. మీకే రాజ్యార్హత ఉంది. అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు. తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార